ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పటివరకు ఎన్నడూ, ఎప్పుడు జరగని ఒక వింత సంఘటన జరగబోతుంది. అయితే అప్పుడెప్పుడో సీజన్ 3లో 'వితిక షెరూప్‌కి' ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే మొత్తం ఆడియన్స్ అందరిని యాక్టివిటీ రూమ్‌లోకి తీసుకొచ్చి కంటెస్టెంట్స్ అందరిని కూడా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. సో, అక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇమాన్యుయల్ కోసం చాలామంది ఆడియన్స్ అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి లోపలికొస్తున్నారనమాట. అదేంటి? అసలెలా జరిగింది? అనే విషయాన్ని మనం ఇక్కడ పూర్తిగా గమనించినట్టయితే గేమ్స్ పరంగా చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ నాకర్థమైన విషయం ఏంటంటే, ఆడుతున్న వాళ్ళు ఏడుగురిలో భరణి అండ్ సంజన ఇద్దరు కూడా లీస్ట్‌లో ఉన్నారు కాబట్టి, సంజన గారిని తీసేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో, సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ రేస్‌లో ఆవిడ తప్పుకున్నారు. అండ్ మనం ప్రోమోస్ గట్రా చూసాము. దానిలో కళ్యాణ్, తనూజ అలాగే డెమాన్ వీళ్ళు ముగ్గురు కూడా సంజన పేరు చెప్పారు. సో, సంజన గారు ఔట్ అయిపోయారనమాట. అండ్ భరణి గారు ఇంకా రేస్‌లోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన గనక మంచిగా గేమ్ ఆడకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఆయన కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్ నిజంగా అర్థం గాకుండా ఉందనమాట. అంటే ఈ టాస్క్ ముగిసే సమయానికి ఏది ఎలాగా ఎటు మలుపు తిరుగుతుందనేది మనకి తెలీదు. అందుకనే ముందే నన్ను తిట్టేసుకోండి అని జెప్పేసి ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టేసాడంటే, ఏదో మామూలు విషయం జరగట్లేదు అని మనకు ముందే అర్థం అవ్వాలి. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వరు అనే విషయం మీద కూడా ఇప్పుడే మనకు ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. అయితే టాప్ పొజిషన్‌లో ఉన్న ఇమాన్యుయల్, అలాగే సెకండ్ పొజిషన్‌లో ఉన్న డెమోన్ అందరూ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో ఏంటంటే ఓట్ ఫర్ అప్పీల్ కోసం ఒక వింత టాస్క్‌నైతే వింతగా అయితే ప్లాన్ చేశాడనమాట. అదేంటి అంటే అక్కడ విషయం ఏంటి అంటే ఇది ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు గెలిచారు ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దానికి సంబంధించి అంటే బజ్ ఏం వినిపిస్తుందంటే ఇమాన్యుయలే గెలిచాడన్న విషయం అయితే వినిపిస్తుంది గానీ, ఇంకా కొన్ని టాస్క్స్ అయితే పెడతాడు. ఇంకా ఈరోజు మంగళవారమే కాబట్టి, ఇంకా కొన్ని టాస్క్‌లుంటాయి. కొన్ని ఇంకా ఇంకా అప్పుడే గొడవలైతే ముగిసిపోవు కదా! కానీ ఓట్ అప్పీల్ కోసం అంటే ఒకళ్ళకి ఓట్ అప్పీల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అందరిని కూర్చోబెట్టి ఆడియన్స్‌ని లోపలికి పిలిస్తే చాలామంది ఇమాన్యుయల్‌ని ప్రశ్నలు అడగడం అయితే జరిగిందంట. సో, ఇమాన్యుయల్‌ని ప్రశ్నలు అడగడము, ఇమాన్యుయల్ చెప్పడం అంటే మీరు సంజన గారికి అలా ఎందుకు చేశారు? మీరు తనుజ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడారు? ఇలా రకరకాల మాటలు చెప్పిన తర్వాత ఓట్ ఫర్ అప్పీల్ అనేది ఇమాన్యుయల్‌కే ఇవ్వడం అయితే జరిగిందంట. సో, ఇమాన్యుయల్ అక్కడికొచ్చిన ఆడియన్స్‌తో పాటుగా టీవీ చూస్తున్న ఆడియన్స్ కూడా అప్పీల్ చేయడం అయితే జరిగిందంట. ప్లీజ్ నాకు ఓటు వెయ్యండి. నేనెంతో కష్టపడి ఇక్కడికొచ్చాను. ఒక కమెడియన్ కప్పు గెలవాలి అనేసి నాకనిపిస్తుంది. నేను దానికి పూర్తి స్థాయి అర్హుడినని నేను భావిస్తున్నాను. నేను గేమ్ ఆడాను. అలాగే పాయింట్స్ పెట్టాను. ఇంకా చాలా చేశానని చెప్పేసి అలాగా మాట్లాడుతుండడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనం ఒక విషయంలోకొచ్చినట్టయితే ప్రస్తుతానికైతే టాప్ 3 గనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే కళ్యాణ్‌కొచ్చేసరికి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఒక మంచి అరుదైన గౌరవం దక్కింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్‌కొచ్చేసరికి ఆడియన్స్‌కి సంబంధించిన కామనర్స్ వచ్చారు. బట్ అంటే ఇప్పుడు భరణి, సంజన, సుమన్ శెట్టి, డెమాన్ వీళ్ళ ముగ్గురు రేస్ అంటే టాప్ 5కెళ్ళడానికి వీళ్ళ ప్రయత్నం. వీళ్ళ ముగ్గురేమో టైటిల్ కొట్టడానికి వీళ్ళ ప్రయత్నం. ఆఫ్‌కోర్స్ ఇమాన్యుయల్ రేస్‌లో లేకపోయినప్పటికి కూడా మంచి గట్టి పోటీ అయితే ఇచ్చాడు. ఆ ఓట్స్‌నైతే చీలిక చేసుకుంటూ ఎళ్ళాడు కాబట్టి, ఇక ఇమాన్యుయల్‌కి ఆ ఒక ఓట్ ఫర్ అప్పీల్ అవకాశం అయితే వచ్చింది. కానీ పాపం తనూజకి మాత్రం ఇప్పటి వరకు ఏం రాలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే అంటే టాప్ 3 మెంబర్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రివిలేజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తనూజకి కూడా ఒకటి ఇవ్వాలి కదా! తను కూడా ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ 'బిగ్ బాస్' సీజన్ 9 చాలా కష్టపడి ఆడింది. ఏడవడమో, అరవడమో లేకపోతే బాండ్స్ పెట్టుకోవడమో, లేకపోతే జెన్యూన్‌గా గేమ్ ఆడడమో ఏదో ఒకటి చేసింది తను. సో, అలాంటప్పుడు తనకి కూడా ఈ ఓట్ అప్పీల్ అనేది తనకు కూడా అవకాశం వస్తే బావుంటదనేది నా అభిప్రాయం. కానీ మరి తనేమో ఆ లీడర్ బోర్డ్‌లో ఆ పాయింట్స్ దానిలోనేమో తనేమో ఆల్‌మోస్ట్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఇక్కడ తనూజ కన్నా ముందు సుమన్ శెట్టి గారున్నారు. అంటే మనం అనుకోవచ్చు తనూజకి ఎందుకు అవసరం లేదు కదా! తనకి ఓట్స్ అడగాల్సిన అవసరం లేదు కదా! అనేసేసి. కానీ ఖచ్చితంగా ఈ ఈ టైంలో
అంటే విన్నర్ రేస్‌లో అటు కళ్యాణ్, ఇటు తనుజ ఇద్దరు కూడా నువ్వా నేనా అని ఫైట్ చేసుకుని పీక్ దశలో ఉన్నప్పుడు, ప్రతి ఓటు అవసరమేరా అన్నట్టుగానే ఉంటది. కేవలం తనుజకి మాత్రమే కాదు ఎవ్వరికైనా సరే. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ పెట్టే బదులు, మీరు ఓట్ అప్పీల్ అనేది ఈ రకంగా ఉండబోతోంది. ఆడియన్స్ మిమ్మల్ని నేరుగా ప్రశ్నలు అడగబోతున్నారు. దానికి మీరు సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పిన తర్వాత ఆడియన్సే మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఎవరు ఓట్ అప్పీల్ చేయాలనేసి అలా గనక బిగ్ బాస్ పెట్టుండుంటే బావుండేది. మేబీ అలా ఉంటే గేమ్ మంచిగా ట్విస్ట్ తిరుగుతుందని అనుకోవచ్చు. సో ఇక మ్యాట్రన్ అలా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఓన్లీ ఫర్ ఇమాన్యుయల్‌కే ఈ పద్ధతయితే జరిగిందంట. సో, ఫర్దర్‌గా అంటే ఈరోజు ఇంకా మంగళవారమే కాబట్టి, ఫర్దర్‌గా మరి ఇంకెవరికి జరుగుతుంది అంటే, మరి అది గేమ్ పరంగా చూసుకున్నట్టయితే, మేబీ డెమాన్‌కి జరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే, తను లీడర్ బోర్డ్ టాస్క్‌లో గానీ, లేకపోతే గేమ్స్ పరంగా గానీ తనైతే బావున్నాడు. ప్లస్ టాస్క్ కూడా గెలవాలి అంటే తను గెలిచే అవకాశం ఉంది. యాక్చువల్లీ తనూజ కనుక సీరియస్‌గా తీసుకుంది అంటే ఇప్పుడు తనెలా ఆలోచిస్తుందంటే, భరణి, సుమన్ శెట్టిలో ఎవరో ఒకళ్ళు ఎళ్తే బావుంటది అనేసి దాని ఉద్దేశం. ఎందుకంటే ఆవిడకి సంజన అంటే నాకు పడదు. అంటే తనూజకి, సంజనకి మధ్య మంచి ర్యాపో అయితే లేదు. ఓకే. నేనేమంటున్నానంటే తనూజకి తెలుసు. అంటే ఒకళ్ళు మాత్రమే ఇద్దరు టాప్ 5లో డెమాన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడనేది వాళ్ళ నమ్మకం. సో, భరణి, సుమన్ శెట్టి, సంజనాల్లో ఒకళ్ళు మాత్రమే వెళ్ళాలి అనేసి వాళ్ళనుకుంటున్నారు. అంటే టాప్ 6 ఉంటదా? టాప్ 5 ఉంటదా? అని మనకే క్లారిటీ లేదు. ఈవెన్ బిగ్ బాస్‌కి కూడా క్లారిటీ వచ్చిందో లేదో తెలీదు. సో, కంటెస్టెంట్స్ కూడా ఆ క్లారిటీ అయితే ఉండదు కాబట్టి తనూజకేంటంటే భరణి గారే ఎళ్ళాలి అనేసేసి స్ట్రాంగ్‌గా ఉంది. సో, అందుకనే ఆవిడ భరణి గారిని పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది. ఈవెన్ టాస్క్‌లు ఆడే క్రమంలో కూడా ఆమె అలా చేస్తుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక తనూజ ఈ టాస్క్ గెలిస్తే అంటే ఈ టికెట్ టు సెకండ్ టికెట్ టు ఫినాలే అదే సెకండ్ ఫైనలిస్ట్ రేస్ గనుక గెలిస్తే ఖచ్చితంగా, ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే తనూజ ఫ్యాన్స్ అందరూ భరణి గారికేస్తారు. నో డౌట్. సో, తనూజ గెలవడం చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీక్ సుమన్ శెట్టి గారు పొరపాటున ఎలిమినేట్ అయినా గూడా ఆయన అసలు ఎలిమినేట్ అవ్వట్ల. అమ్మో! అసల ఆయన ఒక స్టాండ్ తీసుకోరు. ఆహ్, ఏ ముహూర్తంలో వచ్చారో గానీ సుమన్ శెట్టి గారు నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఆయన. ఎందుకంటే అప్పటి వరకు డేంజర్ జోన్‌లోకి వచ్చిన వాళ్ళందరూ ఎళ్ళిపోతూనే ఉన్నారు. దివ్య ఉన్నప్పుడు ఆయన డేంజర్ జోన్‌లో ఉన్న ఆయన సడెన్‌గా మారిపోయిందన్నమాట ఆయన గ్రాఫ్. ఆఫ్‌కోర్స్ ఆ వీక్ రీతు లేదనుకోండి అది వేరే విషయం. ఉండుంటే రితును, దివ్య నుంచునుండేవాళ్ళు. దివ్యానో, రితునో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యేవారు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు జరిగినట్టుగానే వైసీ వర్సా అయిపోయేది. బట్ సుమన్ శెట్టి గారు మాత్రం ఎలా అంటే కబడ్డీ, కబడ్డీ, కబడ్డీలాగా చివర చెయ్యి టచ్ చేసి వెనక్కొచ్చేస్తున్నారు గానీ ఆయన్ని ఎవరు పట్టుకోవట్లేదు, చిక్కట్లేదు. అసలు యాక్చువల్లీ కంటెంట్ పరంగా అయితే ఆయన ఏమి ఇవ్వలేదండి. గేమ్స్ బాగా ఆడుండొచ్చు. మనిషి డిగ్నిఫైడ్ పర్సన్ అయ్యుండుండొచ్చు. కానీ కంటెంట్ పరంగా మాత్రం అసలు ఆయన ఇచ్చిందైతే నాకు తెలిసి ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక 20% కూడా ఉంటదేమో. మాక్సిమం కంటెంట్ ఇచ్చింది ఎవరంటే ఇక్కడున్న వాళ్ళందరిలో అంటే కళ్యాణ్ గాని, భరణి గాని, డెమాన్ గాని అందరూ గూడా కంటెంట్ బానే ఇచ్చారు. మొన్న తనూజతో ఆ వాటర్ టాస్క్ ఏ ముహూర్తాన ఆడాడో ఆ ముహూర్తంలో ఆయన అలాగా చెక్కలాగా బిగుసుకుపోయి ఉండడం వల్ల మేబీ ఎలిమినేట్ అవ్వలేదేమో అని నాకనిపించింది. బట్ ఎనీవేస్ సుమన్ శెట్టి గారు తప్ప మిగతా వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కంటెంట్ ఇచ్చిన వాళ్ళే లేదా కంటెంట్‌లో భాగమైన వాళ్ళే. కంటెంట్‌లో భాగమైన వాళ్ళు కూడా భరణి గారు కూడా అంటే ఆయనేమి అరిచేయడం, కేకలేసేసేయటం ఇవేం చేయకపోవచ్చు. కానీ ఆయన చుట్టూ చాలా కథ తిరిగింది. అలాగా అన్నమాట. సో, అది విషయం. ఇక ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.